హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సజీవము గల తండ్రి, ప్రేమగల రాజా, కృపగల దేవ, ప్రభ ఇదిగో ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రములు. ప్రభ ఇదిగో ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమంలో సహోదరుడు పాస్టర్ రవికుమార్ గారుకే ప్రభ ఇవ్వబడినటువంటి సందేశమును ప్రభ మీరు నీ ఆ పరిశుద్ధాత్మ శక్తితోనూ నీ పరిశుద్ధాత్మ నడిపింపుతోనూ ప్రభ ముందుకు సాగరింపు చేయబడుతున్నాం. నేను వారందరికీ ప్రభ ఆ యొక్క వాక్యము ప్రభ మరి బాగా వారి మనసులో ప్రభ మరి వంట బట్టి అనేక మంది మారు మనసు పొంది నీ రక్షణ మార్గంలో చవి చూచుటకు వారిని నడిపించే శక్తిని కలుగజేయండి. నీ కృపతో అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. నీ ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఎల్లప్పుడూ అందరి మీద కుమ్మరించి ఏకాత్మ ఏక మనసుతో ప్రభా నిలుపుదల చేసి నడిపించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు పేరట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి అందరూ ఒక చిన్న పాట పాడుకుందాం. అందరూ ఏకీభవించినట్లయితే దేవుని హృదయ శుద్ధితో మరి మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధిద్దాం. అందరూ కూడా ఈ పాటలో మీరు కూడా కలిసి ఆరాధించవలసిన ప్రభు పేట కోరుతాం. కృంగి ఉన్న వేళలో, దారి తప్పిన వేళలో, కంటి పాపలా నన్ను కాచినావయ్యా. దప్పిగొన్న జీవితాన జీవ జలములిచ్చినావు, నిన్ను మించిన ప్రేమామయుడు లేరు యేసయ్యా. కృంగి ఉన్న వేళలో, దారి తప్పిన వేళలో, కంటి పాపలా నన్ను కాచినావయ్యా. దప్పిగున్న జీవితాన జీవ జలములిచ్చినావు, నిన్ను మించిన ప్రేమామయుడు లేరు యేసయ్యా. రాజా నీకు చాలిన వారు లేరయా, నిన్ను పోలిన వారు. రాజా నీకు చాలిన వారు లేరయా, నిన్ను పోలిన వారు. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా. కృంగి ఉన్న వేళలో, దారి తప్పిన వేళలో, కంటి పాపలా నన్ను కాచినావయ్యా. నా జీవితమే నేను లేదనుకొనగా, నీ జీవమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నా జీవితమే నేను లేదనుకొనగా, నీ జీవమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నీదు కుమారునిగా నన్ను స్వీకరించి నీ రక్షణ భాగ్యం దయచేసినావయ్యా. నీదు కుమారునిగా నన్ను స్వీకరించి నీ రక్షణ భాగ్యం దయచేసినావయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా. కృంగి ఉన్న వేళలో, దారి తప్పిన వేళలో, కంటి పాపలా నన్ను కాచినావయ్యా. దప్పిగొన్న జీవితాన జీవ జలములిచ్చినావు, నిన్ను మించిన ప్రేమామయుడు లేరు యేసయ్యా. రాజా నీకు చాలిన వారు లేరయా, నిన్ను పోలిన వారు. రాజా నీకు చాలిన వారు లేరయా, నిన్ను పోలిన వారు. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసయ్యా. కృంగి ఉన్న వేళలో, దారి తప్పిన వేళలో, కంటి పాపలా నన్ను కాచినావయ్యా. నా బాధలో నేను కృంగి ఉండగా, నన్ను బాగు చేసిన నా అద్వితీయుడా. నా వ్యాధిలో నేను కృంగి ఉండగా, నన్ను చేరదీసిన నా నజరేయుడా. నా వ్యాధిలో నేను కృంగి ఉండగా, నన్ను బాగు
బాగు చేసిన నా అద్వితీయుడా, నా బాధలో నేను నలిగి ఉండగా నన్ను చేరదీసిన నా అద్వితీయుడా, నీదు కుమారునిగా నన్ను స్వీకరించి నీ రక్షణ భాగ్యం దయచేసినావయా, నీదు కుమారునిగా నన్ను స్వీకరించి నీ రక్షణ భాగ్యం దయచేసినావయా. స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా, నీకే స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా, స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా, నీకే స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా. కృంగి ఉన్న వేళలో, దారి తప్పిన వేళలో కంటి పాపలా నన్ను కాచినావయా, దప్పిగొన్న జీవితాన జీవజలములిచ్చినావు, నిన్ను మించిన ప్రేమమయుడు లేరు యేసయ్యా. స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా, నీకే స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా, స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా, నీకే స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని నామములో మీ అందరికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని అద్భుత కృప చూపున, ఆయన దయ చూపున పోయిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన రెక్కల చోట్ల మనల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి ఆ దేవాది దేవుడైన మన నజరేయుడైన యేసుకి ఎన్నో వందనాలు, లెక్కలేని వందనాలు, స్తోత్రాలు మరి చెల్లిస్తున్నాం. మరి అనేక వారాల్లో అనేక అంశాలతో మనం మీ ముందుకు వచ్చాం. మరి ఈరోజు కూడా ఒక మంచి అంశం ఏంటంటే, ఈరోజు యొక్క అంశం పేరు ఏంటంటే సాక్ష్యం. ఒకసారి గమనించండి ప్రియులరా, ఈరోజు యొక్క అంశం ఏంటంటే సాక్ష్యం. ప్రియులరా, సాక్ష్యం అంటే ఏంటంటే ప్రియులరా, ఒక వ్యక్తి మారు మనసు, ఒక వ్యక్తి మార్పు, ఒక వ్యక్తి జీవితం దేవుని తెలియక ముందు బాప్తిసం, మారు మనసు పొందకముందు ఎలా ఉంది, పొందిన తర్వాత ఎలా ఉంది, ఆయన యొక్క జీవిత శైలి, పరిశుద్ధత అన్నిటినీ కూడా ఒక షార్ట్కట్లో ఒకటే మాట, ఆయన సాక్ష్యం ఏంటి, నీ సాక్ష్యం ఏంటి, నువ్వు ఎలా దేవుని తెలుసుకున్నావు అని అడుగుతూ ఉంటారు ప్రియులరా. అయితే మరి ప్రజల్లో చాలామంది కూడా చాలా రకాల సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. మరి గమనించినట్లయితే ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ ప్రార్థనకి వెళ్ళినా, నేను ఒకప్పుడు అది, ఒకప్పుడు ఇది, ఒకప్పుడు రౌడీని, ఒకప్పుడు దోషకుని, ఒకప్పుడు హింసకుడిని, హానికరుని అని రకరకాలుగా పాత జీవితంలో వాళ్ళు చేసిన పొరపాట్లు చెప్తూ ఉంటారు. అవి చెప్తారు. కానీ కొంతమంది ఏంటంటే దేవుడు తెలుసుకున్న తర్వాత సాక్ష్యం ఎలా ఉందనేది కూడా కొంతమంది చెప్పకుండా ఉంటారు. మరి కొంతమంది సాక్ష్యం అయితే చాలా బాగుంటుంది, కొంతమంది సాక్ష్యం అయితే ఏంటంటే హృదయానికి హత్తుకుని కంటి నుంచి నీరు కూడా వస్తూ ఉంటుంది. మరి అసలు ఆ సాక్ష్యం అనేది అసలు ఎలా ఉండాలి, ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు మీకు ధ్యానం చేసి మీకు వినిపించాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో అనేక మంది, చాలామంది ఉన్నారు ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలైనా చిన్న ప్రవక్తలైనా, వారికి ఒక్కొక్కరికి ఒక సాక్ష్యం ఉంది. కానీ ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్తాను ప్రియులారా. ఆ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే గొప్ప ప్రవక్తలు. ఒక ఆయన చాలా గొప్ప ప్రవక్త, ఇంకో వ్యక్తి ఏంటంటే గొప్ప మహారాజు. వాళ్ళకున్న సాక్ష్యం ఎలాంటిదంటే, వాళ్ళ యొక్క ప్రార్థనకి మనుషులు కాదు కానీ దేవుడే మనసు మార్చేసుకుంటాడు. సరిగ్గా గమనించండి ప్రియులారా, నేను చెప్పబోయే ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళు ఏంటంటే దేవుడే మనసు మార్చేసుకుంటాడు అనమాట. దేవుడుతో అంత బంధం కలిగి, స్నేహపూర్వకమైన బంధం కలిగినటువంటి వ్యక్తుల గురించి ఈరోజు మనం అధ్యయనం చేసుకుందాం. మొట్టమొదటిగా ప్రియులారా, అందరూ యెషయా గ్రంథం 38వ అధ్యాయం, అందరూ ఒకసారి గమనించండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చదువుతున్నాను. సరిగ్గా గమనించండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 5 వచనం వరకు. ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగ్గా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించగా, యెహోవా వాకు యెషయాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యంలో ఏంటంటే 38వ అధ్యాయం యెషయా గ్రంథం 1 నుంచి 5 వచనాల వరకు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ప్రియులారా. ఎవరంటే ఒక రాజు, ఒక ప్రవక్త, దేవుడు. యెహోవా దేవుడు, యెషయా అనే ప్రవక్త, హిజ్కియా అనే మహారాజు. ఆ కాలంలో ఎవరితో కూడా దేవుడు డైరెక్ట్గా మాట్లాడేవాడు కాదు. ఒక ప్రవక్తతో మాట్లాడి ఆ ప్రవక్త ద్వారా ఆ విశ్వాసికి తెలియపరచమనేవాడు. అలాగే దేవుడు కూడా ఆ కాలంలో ఏంటంటే యెషయా అనే ప్రవక్తకు ప్రత్యక్షమై, యెషయా హిజ్కియాని కొన్ని దినాల్లో నేను తీసుకెళ్ళిపోతాను, అతనికి చెప్పు ఆ సంగతి, త్వరగా తన ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అని యెషయాకి దేవుడు చెబితే, యెషయా వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి, హిజ్కియా
నిన్ను కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో దేవుడు నేను తీసుకెళ్ళిపోతాడంట. మరి ఇజికే ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచూ ప్రార్థించాడు. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలియదా? ఎంత యథార్థ హృదయమై ఉన్నా నీకు తెలియదా? నీ మందిర నిర్మాణ విషయంలో ఎంత యథార్థత కలిగి ఉన్నా, నీ యొక్క పరిచర్లో ఎంత నేను సహకారిగా ఉన్నాను, ఎంత ప్రార్థన చేశా, నా ప్రజల పక్షంగా ఎంత విజ్ఞాపన చేశా, ప్రతి ఆదివారం కూడా నేను మంచిగా ఆరాధనలో పాల్గొనేవాడిని, ప్రతి విశ్రాంతి దినంలో కూడా నేను స్తుతించేవాడిని, ఇంత రాజునైనప్పటికీ ఇలా ఉన్నా అని చెప్పి దేవుడు కోసం తను బ్రతికిన ఆ యొక్క బ్రతుకంతా కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడు అన్నాడు, ప్రభువా, నా సాక్ష్యం ఇలా ఉంటే నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోతావు ప్రభువా, అంత దుర్మార్గున్నా నేను అని చెప్పి కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇజికియా అంటే మరి ఎవరంటే మీకు తెలిసే ఉంటుంది. దావీదు గొప్ప భక్తుడు. దావీదుకి మునుమనవడే ఇజికియా. మరి దావీదు కుమారుడు సలోమాను కుమారుడు రెహబాం కుమారుడు అబియా కుమారుడు ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఆవాషు, అమజ్య, అజర్య, ఆ క్రమంలో ఏంటంటే దావీదుకి మునుమనవడే ఇజికియా. ఈ మహారాజు దగ్గర కొన్ని 100 కోట్లు ఆస్తి ఉంది, అన్నీ ఉన్నప్పుడు కూడా ప్రియులారా తన దగ్గర దాన్ని బట్టి దేవుడిని అడిగితే దేవుడు మనసు అడగలేదు, కానీ తాను దేన్ని బట్టి కన్నీళ్లు విడిస్తే అడిగాడంటే దేవుడి కోసం బ్రతికిన సాక్ష్యం, అతడు సంపాదించుకున్న సాక్ష్యం, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో ఆయన సాక్ష్యాన్ని బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోతావు, నేను అంత తప్పు ఏం చేశాను, నిజంగా నువ్వు అలా అన్యాయం చేస్తావు ప్రభు అని చెప్పి నిలదీసినట్టుగా ఒక తండ్రికి లాగా ఒక స్నేహితుడిలాగా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ఏడ్చి ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు సైతం మనసు మార్చేసుకుని మరలా యెషయాకి పిలిచి అన్నాడు, యెషయా, నా ఇజికియా చాలా మంచివాడయ్యా, నేను తీసుకెళ్ళిపోదాం అనుకున్నా కానీ అతడు చాలా మంచివాడయ్యా, నా కోసం చాలా పనులు చేశాడయ్యా, పరిశుద్ధంగా ఉన్నాడయ్యా, ప్రార్థనాపరుడయ్యా, అతడికి ఇంకా 15 సంవత్సరాలు నేను ఆయుషిస్తానయ్యా అన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, తీసుకెళ్ళిపోదాం అనుకున్నది దేవుడే తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఇజికే యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఇజికే యొక్క యథార్థతను బట్టి ఏంటంటే దేవుడు కూడా, అవును నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు, నువ్వు అడిగితే నేను నిన్ను బ్రతికిస్తాను అన్నట్లుగా మరి అతడు కన్నీళ్లు విడిచి ప్రార్థించగా వెంటనే తీసుకెళ్ళిపోదామనే మనసు కూడా దేవుడు మార్చుకుని ఇంకా 15 సంవత్సరాలు అతనికి ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప శక్తి ఉందో సాక్షిలో. మనం కూడా నిజాయితీగా మన జీవితంలో కనుక అన్ని విషయంలో కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించే వ్యక్తులుగా, దేవుని మహింపరిచే వ్యక్తులుగా, దేవుడి కోసం బ్రతికే వ్యక్తులుగా, అలాంటి బలమైన ఒక మంచి వ్యక్తులుగా ఉంటే మన జీవితంలో కూడా ఒక సాక్ష్యం వచ్చింది. ఆ సాక్ష్యంతో మన స్థితిగతులు మార్చేయవచ్చు, మన పరిస్థితులు మార్చేయవచ్చు, ఏదైనా సాధించవచ్చు. ఆఖరికి దేవుని హృదయం కూడా ఒక తండ్రికి లాగా, ఒక స్నేహితుడిలాగా మాట్లాడి మనం మార్చుకోవచ్చు. హల్లెలూయా. ఎంత ధన్యత ప్రియులారా. ఇప్పుడున్న కాలంలో చూడండి, గమనించినట్లయితే మీరు చూస్తే చాలామంది సహోదరులు అంటారు, మేము ఎంత ప్రార్థన చేసినా ఈ వ్యక్తి మారట్లేదండి, ఎంత చేసినా మా తండ్రి మారట్లేదండి, ఎంత చేసినా నా బిడ్డ మారట్లేదండి, ఎంత చేసినా నా స్నేహితులు మారట్లేదంటారు. చూడండి ప్రియులారా, మరి ఇజికియా ప్రార్థన చేయటం వల్ల దేవుడు వెంటనే మనసు మార్చుకోలేదు, కానీ అతనికి ఒక సాక్ష్యం అనేది ఉంది కాబట్టి ఆ సాక్ష్యాన్ని బట్టి ఆయన ప్రార్థన చేయగానే వెంటనే ఆ మొర దేవుడు అంగీకరించాడు. మన జీవితంలో కూడా పిల్లరా మంచి సాక్ష్యం కలిగి, దేవునితో బంధం కలిగి, స్తుతి ఆరాధనలో ఆయనలో పాల్గొంటూ, వాక్య ధ్యానంలో ఆయన ధ్యానిస్తూ, ప్రార్థనలో ఆయనతో మొరపెడుతూ ఒక బిడ్డకలాగా మనం ఎల్లవేళ్ళ గోజాడే వ్యక్తులుగా ఉన్నట్లయితే అప్పుడు మనకి ఎలాంటి స్థితిగతులు, ఎలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినప్పటికీ మన సాక్ష్యాన్ని బట్టి మనం అడగంగానే, పిలవంగానే దేవుడు కుమారుడా అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి ఎంత ధన్యత అని చూడండి. ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు మనసునే మార్చేసింది. ఎంత పవర్ఫుల్గా ఉంటే, ఎంత యథార్థంగా ఉంటే, ఎంత స్పిరిచువాలిటీగా ఉంటే, ఎలా ఉంటే ఆ వ్యక్తి ఆ విధంగా ఒక పోరాడినట్టుగా నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోతావు ప్రభా, నేను ఏ తప్పు చేశాను ప్రభా అని చెప్పి గోజాడే వ్యక్తిగా ఉన్నాడు. నీవు కూడా ప్రియులారా, నువ్వు డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో ఒక సాక్ష్యం అనేది ఉంటే, నీ జీవితంలో ఒక ఆత్మీయత అనుభవం అనేది ఉంటే, నీకు వచ్చే పోరాటాలని నాకెందుకు ఎలా వచ్చినని దేవుడితో అడగగలుగుతావు. అదే నీ జీవితంలో సాక్ష్యం లేకపోతే నువ్వేమనుకుంటావంటే దేవుడే నాకు ఎలా చేశాడని చెప్పి నీ జీవితాన్ని సర్ది పెట్టుకుంటావు. కానీ ఇజికియా సర్ది పెట్టుకోలేదు, ఎందుకంటే ఆయన యథార్థత కలిగి, పౌరుషం కలిగి ఉన్నాడు కాబట్టి అన్ని విషయాలు గమనించండి. ఆయన గురించి 2వ రాజుల గ్రంథం, దినవృత్తాంతం గ్రంథంలో, వాటిలో యెషయా గ్రంథంలో కూడా ఇజికియా గురించి ఉంటుంది. ఇజికియా ఎక్కడ కూడా తప్పు చేసినట్టు ఉండదు. ఎంతో ధైర్యవంతుడు. సన్హెరేబు అంటే గొప్ప ఒక విరోధను కూడా ఓడించినటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. దేవుడి నుంచి ఒక సాక్ష్యం పొందుకున్నాడు. నీకు ఇచ్చే ఐశ్వర్యం కానీ, మంచి రాజరికమే కానీ ఇంకెవరికి ఏమో అంత గొప్పగా నేను ఆశీర్వదిస్తాను ఒక సాక్ష్యాన్ని కూడా పొందుకున్నాడు. ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసిన వ్యక్తి. అతను రాజు అయినప్పుడు కూడా ఒక ప్రవక్తను మించిన ఒక ప్రార్థన అనుభవం, సాక్ష్యం అనుభవం ఉంది కాబట్టి
ఆయన దేవుడితో ముఖాముఖిగా మాట్లాడి తనకున్న వ్యాధికరమైన మరణకరమైన పరిస్థితిని ఆయన ఒక ప్రార్థన ద్వారా చక్కబెట్టేసుకుని ఆయన దేవుడు మనసునే మార్చగలిగాడు. మనం కూడా ప్రియులారా హిజ్కియా లాంటి వ్యక్తులు లాంటి జీవితాలు, హిజ్కియా లాంటి సాక్ష్యాలు మన జీవితంలో ఉన్నట్టయితే మన పరిస్థితులను, స్థితిగతులను వెంటనే మనం మార్చుకుని మన జీవితంలో ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని పొందుకోగలుగుతాం. హల్లెలూయా. మరి ఒక వ్యక్తిగా చూసాం, మరి ఇంకొక వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూద్దాం. అందరూ కూడా పాత నిబంధన గ్రంథం సంఖ్యాకాండం తీసినట్లయితే సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూడండి ప్రియులారా. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు. ప్రియులారా చదవాలంటే చాలా సమయం పడుద్ది, కానీ అందులో కొన్ని ఇంపార్టెంట్ మాటలు కథ రూపంలో అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను. ఐగుప్తు సామ్రాజ్యంలో ఇశ్రాయేలు అనేక సంవత్సరాలు బందీలుగా ఉన్నారు. అనేక సంవత్సరాలకు బందీలుగా ఉన్న ఆ వ్యక్తులు ఏంటంటే, ప్రభువా మాకు ఒక నిరీక్షణ లేదు, మాకు ఇక ఎటువంటి ఆధారం లేదు, నీవే మమ్మల్ని కాపాడాలి, మీవే మమ్మల్ని రక్షించాలి, మీవే నాకు శరణం అని చెప్పి అనేక దినాలు, అనేక క్షణాలు, అనేక రోజులు వాళ్ళు మొరపెడితే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి ఏం చేశాడంటే మోషే అనే ఒక ప్రవక్తను లేపి, మోషే వెళ్ళి నీ ప్రజలను రక్షించు, నీ ప్రజల యొక్క బంధకాల నుంచి వాళ్ళని విడిపించు, వాళ్ళందరినీ కూడా రక్షించి ఆ విడుదల కలిగించి తీసుకురా అని చెప్పి అన్నప్పుడు ఏంటంటే మరి ఐగుప్తు సామ్రాజ్యంలో ఫరో ఎదుట అనేక సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఫరో గుండెల్లో నిద్రపోయేటట్టుగా అంత భయం సృష్టించి తన ప్రజలందరినీ విడిపించుకొచ్చాడు. విడిపించే సమయంలో అనేక అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. తెగుళ్ళు రావటం, ఆ చనిపోవటం, ఆ సముద్రం ఎర్రగావటం, సముద్రం 2 పాయలుగా చీలిపోవటం, అలా అనేక సూచక్రియలు, అనేక అద్భుతాలు, మరి పరలోకం నుంచి మన్నా కురిపించబడటం, ఇవన్నీ కూడా చూశారు. చూసినప్పుడు కూడా ఎప్పుడు గనుక్కోవటం, సనుక్కోవటం, ఎప్పుడు గనుక్కోవటం, సనుక్కోవటం. అప్పుడు ఏమనుకున్నారంటే తిండి లేనప్పుడు తిండి కావాలి అన్నారు. మన్నా వచ్చిన తర్వాత మాకు ఈ ఏంటి ఆకుకూర మొక్కలు ఎట్లా ఉన్నాయి, మాకు మాంసాలు, చేపలు కావాలన్నారు. మాంసం, చేపలు వచ్చారంటే మళ్ళీ మాకు ఇంకోటి ఏదో కావాలి. అలాగే ఆశకి తృప్తి లేకుండా చేసిన సూచక్రియలు మర్చిపోయి ఎప్పుడు సనిగేవారుగా, గొనిగేవారుగా ఉన్నారు. ఈ అధ్యాయం మొత్తంలో కూడా ఏంటంటే ప్రియులారా చాలా ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. కానానికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నారు. ఆ సమయంలో కూడా మరి ఏదో సందర్భంలో గొనుక్కుంటా ఉన్నారు. చాలా కొనుక్కుంటున్న సమయంలో ఏంటంటే యెహోషువ కాలేబు ఆ యొక్క మాటల్లో ఏంటంటే, ఎందుకు ఇలా కొనుక్కుంటారు, దేవాది దేవుడు మనకు సూచక్రియలు, అద్భుతాలు చేయలేదు, అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తే ఎందుకు మీరు ఎట్లా అయిపోతారు అన్నప్పుడు అతను కూడా దూషించి నిన్ను కూడా చంపేస్తాం, ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పి వాళ్ళు కూడా గద్దిస్తూ ఉన్నారు. ఇలా ఉన్న సమయంలో దేవుడు కూడా ఇసుకొచ్చేసింది. వాళ్ళు చూసి అరే ఇన్ని సూచక్రియలు చేసినా, ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని మహత్కారాలు చేసినా ఇలా సనుక్కుంటారు, కొనుక్కుంటారేంటి, అప్పుడు మీరు ఎట్టి చాకరీ చేసుకుంటా అలాంటి దౌర్భాగ్య స్థితులు ఉంటే మీ మొరవిని నేను విడిపించుకొచ్చానే, ఇన్ని చేసినప్పటికీ కూడా మోషేని తిడుతున్నారు, కాలేబుని తిడుతున్నారు, యెహోషువని తిడుతున్నారు, మీకు కృతజ్ఞత అనేది ఉందా, అసలు మీరు మనుషులేనా అన్నట్టుగా దేవుడికే ఇసుకొచ్చేసింది వాళ్ళ యొక్క హృదయాలను బట్టి. అలా ప్రియులారా అలా ఇసుకొచ్చిన సందర్భంలో ఏంటంటే సంఖ్యాకాండం 14-11 వచనంలో ఏంటంటే, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటిని చూసి నేను నమ్మకం ఎందురు, నేను వారికి స్వాస్థ్యమికే తెగులు చేత వారిని హతం చేసి ఈ జనము కంటే మహాబలం గల గొప్ప జనము నీ వలన పుట్టించదని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తులు దాని గురించి విందురు, నీవు నీ బలం చేత ఈ జనమును ఐగుప్తుల నుండి రప్పించదు కదా, వీరు ఈ దేశ నివాసులు ఈ సంగతి చెప్పి ఉందరు, యెహోవాను నీవు ఈ ప్రజల మధ్యన ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనపడినవానియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను